పాలన అంత అరాచక పాలన బహుశా గతంలో మనం చూసుండము, భవిష్యత్తులో కూడా మనం చూడబోము. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గత కొద్ది నెలలుగా ఏముందిలేండి, కూటమి పాలన వచ్చినప్పటి నుంచి మహిళల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ ఎంత పెరిగిపోయాయి అనేది నేను చెప్పబడలేదు. ప్రత్యక్షంగా రోజు పేపర్లో టీవీల్లో రోజు ఇదే కథ, ఇదే స్క్రోలింగ్లు వస్తాయి, న్యూస్ హెడ్డింగ్స్ వస్తాయి, న్యూస్ పేపర్లో చూస్తున్నాము. దాన్ని ఎవరు పట్టించుకునే పాపాన్ని పోవట్లేదు. మనం ఇది రోజు చూసి పాపం ప్రజలకి మహిళలకు కూడా కొంతమేరకు మనమే జాగ్రత్తగా ఉండాలి, కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మనల్ని రక్షించడం అనేది అర్థమైపోయింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళలతో పాటు మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. కూటమి పాలనలో సిగ్గుపడాలి కూటమి పెద్దలు కానీ పోలీసులు కానీ. మొన్న మాట్లాడుకున్నామండి గుమ్మడ్ల దిబ్బ మైనర్ బాలిక కేసు. మొన్న జరిగిన ఘటన మర్చిపోయేటువంటి అవకాశం కూడా లేదు. అంత లోపల మళ్ళీ వరిగొండలో ఇంకో మైనర్ బాలిక మీద అఘాయిత్యం. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. గుమ్మడ్ల దిబ్బలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందో అఘాయిత్యం జరిగిందో దాని మీద కేసు మీద యాక్షన్ తీసుకోకుండా మీరేం చేశారు? ప్రభుత్వం ఏం చేసింది? పోలీసులు ఏం చేశారు? ఎవరైతే ఆ కేసు మీద న్యాయం కోసం పోరాటం చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళకి నోటీసులు పంపించారు, మాకు నోటీసులు పంపించారు. మీరు ఆ కేసు డైవర్ట్ చేయడానికో ఆ కేసు మీద మేము మాట్లాడాం కాబట్టి మమ్మల్ని తప్పు చేయడానికో లేకపోతే మమ్మల్ని భయపెట్టడానికో తీసుకున్నటువంటి జాగ్రత్తలో 10వ వంతు జాగ్రత్త, కనీసం 10% ఇంట్రెస్ట్ ఈ తప్పు రెండోసారి జరగకుండా ఉండడానికి తీసుకొని ఉంటే ఈరోజు వరిగొండలో ఇంకో ఘటన జరుగుండేది కాదు కదా. ఇది ఎవరి తప్పండి? గవర్నమెంట్ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది? గవర్నమెంట్ ఒక పక్క పట్టించుకోదు, పోలీసులు పాపం వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల మీద కేసులు కట్టుకోవడానికి బిజీగా ఉన్నారు. వాళ్ళు ప్రజల గోడు వినరు. ప్రజలు వెళ్ళి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? న్యాయం ఎలా జరుగుద్ది ప్రజలకి? కనీసం ఆలోచన లేదు. కనీసం ఈరోజు జరిగినటువంటి ఘటన చూసుకో. ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు? ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం, అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం, పద్ధతి ఉల్లంఘించి ఎక్కడ మేము చెయ్యం. మాకు కోర్టులంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదో అంటారు ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఏదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్ల ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంత మంట వచ్చేసి 7 సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద 7 సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది రాక్షస ఆనందం పొంది నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా 7 సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. షూర్ అండి, తప్పకుండా. ఎందుకంటే నేను ఏమంటానంటే, నేను ఇందాక కూడా మళ్ళీ అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజంగానండి ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడైనా మాట్లాడితే
అనకూడదు, కానీ కాళ్ళు చేయిలు పని చేయనివాడు కూడా పౌరుషం వచ్చింది. తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయని వాడు కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లే. పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే, అరే నువ్వు వెనకాతలు నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు, వాడు నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఎక్కడో 4 గోడల మంచి వాగేసి వెళ్ళిపోవట్లే, పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది.